కేంద్రం ఇచ్చిన ఆపరేషన్ కగార్ పిలుపు ఏదైతే ఉందో అది నక్సలైట్లకు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కీలక మావోయిస్టులు మొత్తం కూడా ఇప్పటికే లొంగిపోవడం జరిగింది. వాళ్ళల్లో కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి నారాయణ కూడా ప్రస్తుతం ఈరోజు లొంగిపోయారు. ఆయనతో పాటు మరికొంతమంది కూడా లొంగిపోయారు. అయితే ఆపరేషన్ కగార్తో వచ్చినటువంటి మార్పులు ఏంటి, మావోయిస్టులు వచ్చినటువంటి మార్పులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాజీ మావోయిస్ట్ నారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ కగార్ అనేటువంటి ఒక పిలుపు, కేంద్రం ఇచ్చినటువంటి పిలుపు మావోయిస్టులో ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది? కగార్ అనేటువంటిది గతంలో వస్తున్నటువంటి ఆపరేషన్స్కి కగారుకి మధ్య చాలా తేడా ఉంది. దీని యొక్క తీవ్రత అనేటువంటిది గతంతో పోల్చుకునేటప్పుడు ఎక్కువ ఉంది. అంటే గతంలో అనేక గ్రీన్ హంట్ ఆపరేషన్ కావచ్చు, లేదంటే ఇంకా ప్రహార ఆపరేషన్ కావచ్చు, ఇంకా సూరజ్కొండ ఆపరేషన్ కావచ్చు, ఇలాగ అనేక ఆపరేషన్స్ అనేటువంటిది గతంలో అమలు చేసినప్పుడు కూడా వాటిని ఎదుర్కొంటూ మావోయిస్ట్ పార్టీ నిలబడింది. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూసుకునేటప్పుడు కగార్ అనేటువంటిది వాటికి భిన్నమైనటువంటి ఆపరేషన్స్ అనేటువంటిది మాకు అర్థమైంది. అంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్నటువంటి ఆపరేషన్స్ అనేటువంటిది ఇవి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా అంటే కనీసం నిలబడడానికి అనుకూలంగా లేనటువంటి, ముఖ్యంగా క్యాంప్స్ ఇరువుగా పెట్టడం, తర్వాత నిరంతరం ఆపరేషన్స్ అనేటువంటిది కొనసాగించడం, తర్వాత అనేక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ రేట్ అంటే మాకు సంబంధించిన క్యాడరు చనిపోవడం, దీంతో పోల్చుకునేటప్పుడు ఏంటంటే పరిస్థితులు గతంతో పోల్చుకునేటప్పుడు చాలా సంక్లిష్టంగా మారాయి అన్నమాట. దాని మూలంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ అనేటువంటిది వాటితో పోల్చుకున్నప్పుడు భిన్నమైనటువంటిది సీరియస్ ఎఫెక్ట్ పడింది పార్టీ మీద అనేటువంటిది అయితే స్పష్టంగా చెప్పవచ్చు. అది అంటే ఎఫెక్ట్ అంటే ఎట్లా సార్? మీ ఉనికి కోల్పోతున్నారా, లేకపోతే మా పార్టీ విధానాలు సరిగ్గా లేవని మీరు ఆలోచించుకోబట్టి బయటకు వస్తున్నారా, లేకపోతే ప్రాణ భయంతో బయటకు వచ్చేసి లొంగిపోతున్నారా? ఎట్లా చూడాలి? ప్రాణ భయము అనేటువంటి దానికంటే ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కావాల్సిన అవసరం అయితే ఉండాలి. ఎందుకంటే పాత పని విధానము, పాత పని పద్ధతులు అనేటువంటిది ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా చూసుకునేటప్పుడు అవి పొసగంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మావోయిస్ట్ పార్టీ తనకు తానుగా మారిన పరిస్థితికి దృష్టిలో పెట్టుకుని అప్డేట్ కావడం ఏంటంటే సీరియస్ ఫెయిల్యూర్ అనేటువంటిదేమో మనకు కనిపిస్తుంది అనమాట. అది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు అటవీ ప్రాంతాల్లో కూడా అనేక మార్పులు అనేటువంటిది సామాజికంగా చూసుకునేటప్పుడు అనేక మార్పులు అనేటువంటి జరుగుతూ వచ్చాయి. రెండవది ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలు కూడా ఈరోజు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏంటంటే గతంతో పోల్చుకునేటప్పుడు ప్రజలు మావోయిస్ట్ పార్టీని ఆదరించడంలో గతంతో పోల్చుకునేటప్పుడు ఆదరణ తగ్గింది. అది గతంతో పోల్చుకునేటప్పుడు ఏంటంటే ఆదరణ అనేటువంటి తగ్గడం అనేటువంటిది ఒకటైతే, రెండవది అనుకునేటప్పుడు ఏంటంటే అక్కడ అంటే మేము వ్యూహాత్మక ప్రాంతాలు అనేటువంటి అడవి ప్రాంతాల్లో కూడా ఈరోజు మేము అక్కడ ఉండలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నమాట. దాని మూలంగా ఏంటంటే అవి బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. భయము అనేటువంటిది సెకండరీ కానీ ఎప్పుడైనప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ అనేటువంటిది ఒక జాతి అనేటువంటిది అది తనకు తానుగా అప్డేట్ కాకపోయినప్పుడు జనరల్గా కనుమరుగవుతుంది అది. కాబట్టి అదే పద్ధతిలో చూసుకున్నప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా తనకు తానుగా అప్డేట్ కావడం, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడలు రూపొందించడం, దానికి అనుగుణ నిర్ణయాలు చేయడం ఏంటంటే వెనుకబడింది అన్నమాట. దాని మూలంగా ఏంటంటే ప్రజల్లో ఆదరణ తక్కువ అయింది. తర్వాత అనేక సమస్యలు కూడా ముందుకు. ఎందుకు ఆదరణ తగ్గిందంటే, అంటే ప్రజల వర్షన్ కానీ లేదంటే పోలీస్ వర్షన్ కానీ, మీరు అమాయకులైనటువంటి అధికారుల్ని లేదంటే ప్రజాప్రతినిధుల్ని లేదంటే కోవర్ట్ల పేరుతో కొంతమంది గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, అమాయకులైన వాళ్ళని చంపారు అంటే మీరని కాదు, మావోయిస్టులు. అందువల్లే తండాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ మావోయిస్టులకు ఆదరణ తగ్గిపోయిందని అంటారు. ఇది వాస్తవమా కాదా? అంటే ఇందులో 100% మొత్తం అమాయకులు అనేటువంటి చెప్పలేము. కొంతమంది ఏంటంటే వాస్తవంగా అంటే సరైన లేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా ఏంటంటే కొన్నిసార్లు అలాగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, జరిగాయి కూడా అవి కూడా. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రభావం అయితే ఖచ్చితంగా కూడా ప్రజల్లో పడుతుంది అది. ఎందుకంటే ఒక తప్పు చేయని వాళ్ళని మనం శిక్షించినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అయితే తప్పకుండా పడుతుంది. కాబట్టి అలాగా కొన్ని సందర్భంలో లేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మూలంగా కూడా కొన్ని సంఘటనలు అయితే జరుగుంటాయి.
కాబట్టి అది ఖచ్చితంగా కూడా సరైనటువంటి కాదు అనేటువంటిది అయితే మనం అనుకోవాల్సినటువంటిది. అయితే ఇప్పుడు మీరు లొంగిపోయారు. మీకైతే ఈ ప్రశ్న వర్తించదు కానీ చాలా మంది ఇంకా లొంగిపోవాల్సినటువంటి అంశం అయితే ఉంది. అయితే మీరు ప్రాణభయం కాదని చెప్తున్నారు. మాలో మార్పు వచ్చిందని చెప్తున్నారు. కానీ ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఏ మావోయిస్టు బయటకు వచ్చి లొంగిపోతానని చెప్పలేదు. ఆపరేషన్ కగార్ అనేది ప్రాణభయం ఏర్పడింది మావోయిస్టులకు అనేది చెప్తే ఏం చెప్తారు? అంటే ప్రాణభయము అనేటువంటిది అయితే నేను అది కూడా ఒక అంశం కావచ్చు కానీ అది మెయిన్గా ఏంటంటే ప్రాణభయము అనేటువంటిది కాదు. ఇది చెప్పదలుచుకుంది ఏంటంటే పార్టీ మారిన పరిస్థితులకు అనుగుణంగా తన ఎత్తుగడలు మార్చుకోవడం అనేటువంటిది ఎప్పుడైనా చేయాల్సిందే. అది సరైన టైంలో సరైన ఎత్తుగడలు తీసుకోకపోక మూలంగా ఏమవుతుంది అనుకునేటప్పుడు నష్టాలు జరగడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రోజు జరిగినటువంటి నష్టాలన్నీ కూడా ఏంటంటే వాస్తవంగా ఇంకొద్దిగా ముందుగా నిర్ణయాలు కానీ తీసుకుంటే ఇంకా కొద్దిమందిని మనం రక్షించుకోవడం అనేటువంటి చేస్తుండే వాళ్ళమే. కానీ ముఖ్యంగా నాయకత్వ కమిటీసు సరైనటువంటి టైంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మూలంగా ఏంటంటే కొన్ని నష్టాలు భరించాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి అన్నమాట అవి. కాబట్టి మెయిన్గా ఇక నాయకత్వ కమిటీలు అనేటువంటిది మారుతున్న పరిస్థితిని ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు అధ్యయనం చేయడం అనేటువంటిది దానికి అనుగుణంగా పద్ధతులు రూపొందించుకోవడం, ఎత్తుగడలు రూపొందించుకోవడం అనేటువంటిది ఎప్పుడైనా చేయాల్సి ఉంటుంది అనమాట. అది లేనప్పుడు ఖచ్చితంగా కూడా ఏంటంటే ఈ పరిణామాలు అనేటువంటి మన చేతిలో ఉండవు, అవి ఎటువైపు పోతుంటాయి అన్నమాట. అయితే ఈరోజు మావోయిస్టు పార్టీ కూడా అదే విధమైనటువంటి పరిస్థితులు అనేటువంటి ఏర్పడ్డాయి అనమాట. చివరికి వచ్చేటప్పటికి పరిస్థితులు చేజారిపోయారు, పరిస్థితులు వచ్చాయి అన్నమాట. కాబట్టి ఈ మన నాయకత్వం ఇంకా కొద్దిగా ముందుగానే ఈ పరిస్థితిని అంచనా వేసుకొని కొన్ని నిర్ణయాలు కానీ తీసుకొని ఉంటే ఇంకా బెటర్గా ఉండేది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నట్టు. ఇప్పుడు పక్కన పోలీసులు రిక్రూట్మెంట్ చేస్తుంటారు, మీరు కూడా రిక్రూట్ చేస్తుంటారు. ఏం చెప్పి రిక్రూట్ చేస్తారు? వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చి మీ దగ్గరకు వస్తారా, లేదంటే మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్యాడర్ని రిక్రూట్ చేసుకుంటుంటారు? జనరల్గా అక్కడ మేము చేస్తున్న దాంట్లో అక్కడ అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడం అనేటువంటిది చేస్తూ ఉంటాము. ఆ పరిష్కారం చేసే క్రమంలో ఏంటంటే వాళ్ళు దాంతో ఏంటంటే అంటే మా దగ్గరకు రావడం అనేటువంటిదేమో చేస్తూ ఉంటారనమాట. ఆ వచ్చిన వాళ్ళని ఏంటంటే మేము మా రాజకీయాల ద్వారా వాళ్ళని తర్ఫీ చేసుకొని అలాగే రిక్రూట్ చేసుకోవడం అనేటువంటి ఉంటుంది. కొంతమంది వ్యక్తిగత సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకునేటప్పుడు బలవంత పెళ్ళిళ్ళు అనేటువంటి సమస్య సీరియస్గా ఉంది. తర్వాత ఏంటంటే దాని మూలంగా ఏంటంటే చాలా మంది కూడా మా దగ్గరికి ఏంటంటే పార్టీలోకి రావడం అని. ఎందుకంటే మ్యారేజ్ వ్యతిరేక బలవంత పెళ్ళిళ్ళు అంటే ఎవరెవరిని చేసుకుంటారు? అంటే ఇప్పుడు ఇష్టం లేని పెళ్ళిళ్ళు సార్. అంటే బలవంతం పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాలు ఏంటంటే మహిళలకి ఏంటంటే ఇష్టం ఉండదు. అవతల సంబంధించిన అంటే అది తల్లిదండ్రులు కుదిర్చినటువంటి ఇవి మ్యారేజ్లు కాబట్టి వీళ్ళకి ఇష్టం లేకపోవడం అనేటువంటి ఉంటుంది అనమాట. దాంతో ఏంటంటే వాళ్ళేమో కళ్ళు తాగుతారు, లేకపోతే వేరు పద్ధతులు ఏంటంటే బలవంతంగా కట్టబెట్టడం కోసం తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. కానీ వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కొంత చైతన్యవంతమైనటువంటి ఆదివాసులు కూడా చైతన్యవంతమైనటువంటి పెరిగింది కాబట్టి వాళ్ళు నిర్ణయించుకోవడం అనేటువంటిది అంటే ఎవరు చేసుకోవాలి చేసుకోకూడదు అనేటువంటి వాళ్ళు నిర్ణయించుకునేటటువంటి చైతన్యం వాళ్ళు పెరిగింది కాబట్టి ఆ విధమైనటువంటిది కాకుండా బై ఫోర్స్ అనేటువంటిది చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళు దానికి ఇష్టపడకుండా ఏంటంటే పార్టీలోకి రావడం అనేటువంటి చేస్తున్న సంఘటనలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటంటే ముఖ్యంగా మేము అక్కడ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలు దాన్ని ప్రభావితమయ్యి ఈ పార్టీ కూడా ప్రజల కోసమే పనిచేస్తుంది అన్నటువంటి ఆలోచనతో కూడా పార్టీలోకి రిక్రూట్ అనేటువంటిది కూడా జరుగుతుంటుంది అనమాట. మీరు ఎట్లా సార్, మీరు ఇప్పుడు ఏ వయసులో మీరు మావోయిస్టుగా వెళ్ళిపోయారు, ఏ పరిస్థితులు ఉన్నాయి అప్పుడు? అంటే మేము 1990 మా ప్రాంతంలో మాది ఉద్దానం ప్రాంతం అది. అంటే గతంలో 69లో శ్రీకాకుళం సాయుధ పోరాటం జరిగినటువంటి ప్రాంతం అది. ఆ రోజు మా ప్రాంతంలో తామడ గణపతి, పంచాయతీ కృష్ణమూర్తి, నిర్మల, అంకమ్మ ఇలాగ ఎంతోమంది ఏంటంటే 69 పోరాటంలో వాళ్ళంతా కూడా అక్కడ స్ట్రగుల్ చేసినటువంటిది. అయితే తర్వాత ఏంటంటే సెట్ బ్యాక్ అయిపోయింది ఆ పోరాటం. శ్రీకాకుళం సాయుధ పోరాటం అనేటువంటి సెట్ బ్యాక్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ 83 నుంచి ఏంటంటే అక్కడ పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో కొన్ని ప్రజా సమస్యల మీద ప్రజలు కదిలించేటటువంటి ప్రోగ్రామ్స్ని తీసుకుంటూ రావడం జరిగింది. నేను 90కి వచ్చేటప్పటికి నా చదువు అనేటువంటిది మధ్యలోనే ఆపేసి ముఖ్యంగా మా ప్రాంతంలో అప్పుడే జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలు అంటే జీడిపికల రైతాంగ పోరాటం కావచ్చు, సారా వ్యతిరేక పోరాటం కావచ్చు, ఇంకా అనేక భూ పోరాటాలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ప్రజా కోర్టుల ద్వారా ప్రజలని సమస్యను పరిష్కరించేటటువంటి ప్రక్రియ కొనసాగుతుండడం ఇవన్నీ కూడా నాకు ఇన్స్పైర్ చేసాయి అవి.
ఇన్స్పైర్ చేసి ఇది సరైనటువంటిది అని చెప్పి ఆ రోజు నేను ఆలోచించి ఆ ఉద్యమంలో భాగం కావడం అనేటువంటి జరిగింది. అంటే వ్యక్తిగతంగా మీకేమైనా కష్టం వచ్చిందా అట్లాంటి పరిస్థితి? నో, 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 నో. వ్యక్తిగతంగా నాకేం కష్టం కాలేదు. అది సరైనది అనేటువంటిది. అంటే ఆ రోజు ఆ కార్యక్రమాలు చేస్తున్నటువంటిది ఏదైతే పార్టీ చేస్తుంటే సరైనదని నమ్మే నేను అప్పుడు దాంట్లోకి వెళ్ళానే తప్ప నాకు వ్యక్తిగతంగా ఏవి కష్టం వచ్చి నేను పార్టీలోకి వెళ్ళింది అయితే కాదు. నేను ఎంత నమ్మి ఉంటుంది సార్ మీ ఏజ్ ఎంత ఉంటుంది? అప్పటికి 20 ఇయర్స్ ఉంటాయి. 20 ఇయర్స్ ఉంటాయి. చాలా యంగ్. అప్పుడు యంగ్ సార్. మీరు ఎక్కడ ఫస్ట్ ఎక్కడ వర్క్ చేశారు? నేను ఫస్ట్ 90 చివరిలో ఇటు కొండబారెడ్డి దళం అని చెప్పి శ్రీకాకుళం తర్వాత విజయనగరం జిల్లాలో అంటే అప్పుడు ఇంతకుముందు వెంపటాఫ్ సత్యం ఆదిపట్ల కైలాసం జరిగినటువంటి చేసినటువంటి పోరాట ప్రాంతం అంటారు. అది కొండబారెడ్డి ఏరియా అంటారు అనమాట. ఆ ఏరియాలో ఏంటంటే దళ సభ్యుడిగా నేను ఆ దళంలో వన్ ఆఫ్ ది మెంబర్గా చేరాను అనమాట, కొండబారెడ్డి దళం. దాని తర్వాత ఇంకా అనేక దళాలు మారుకుంటూ రావడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. అంటే దీంట్లో మీరు ఆపరేట్ చేసిన వాటిలో కీలకమైన ఘటనలు లేకపోతే మీరు పశ్చాత్తాపడినటువంటి ఘటనలు అంటే ఏం చెప్తారు? ఇందులో నా వ్యక్తిగతంగా నేనేం చేయలేదు. అవన్నీ కూడా పార్టీ నిర్ణయాల్లో చేసింది తప్ప ఇందులో నా వ్యక్తిగతంగా ఎవరికి నాకు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు నాకు ఎవరు కూడా ఏంటంటే వ్యక్తిగతంగా ఏమీ గ్రిడ్జ్ ఉన్నటువంటిది వేరే కోపం ఉన్నటువంటిది ఏం కాదు. పార్టీ నిర్ణయంలో భాగంగా కొన్ని సంఘటనలు అయితే పార్టిసిపేట్ చేశానే తప్ప ఇంక వేరేది ఏం కాదు. అంటే అప్పుడు చంపేసిన తర్వాత ఎప్పుడన్నా మీకు బాధ కలిగిందా? అట్లా ఒక ఎమ్మెల్యేని చంపారు అంటే ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు ఆ చంపేసిన తర్వాత అనేటువంటిది ఏంటంటే ఆ రోజు పార్టీ నిర్ణయంలో భాగంగా జరిగినటువంటిది. అది ఈ రోజు సంబంధించినటువంటిది ఏంటంటే మరి అది అంటే వాళ్ళు చంపడం కరెక్టా కాదా అనేటువంటిది ఏంటంటే మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఆ రోజైతే పార్టీ నిర్ణయంలో భాగంగా వన్ ఆఫ్ ది మెంబర్గా అందులో పార్ట్ అయ్యాను. అది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు బయటకు వచ్చారు, జనజీవన స్రవంతిలోకి వచ్చారు, ప్రభుత్వం వైపు నుంచి కొంత ప్రోత్సాహం ఏదో వచ్చింది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను ప్రస్తుతం అయితే మా ఫ్యామిలీ మెంబర్స్తో గడపాలని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే 35 ఇయర్స్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో ఏంటంటే గ్యాప్ వచ్చింది నాకు. కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్తో బతకాలనేటువంటిది నేను ఆలోచిస్తున్నటువంటిది. సో మొత్తంగా లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం కొంత పునరావాసం ఇస్తుంది. గడిచిన 30 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉంటూ కుటుంబాలకు దూరంగా బతుకుతున్నటువంటి అనేక మంది మావోయిస్టులు ఈ ఆపరేషన్ కగారు వల్ల తిరిగి సొంత కుటుంబాల దగ్గరికి అయితే చేరుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అడవిలో అన్నలకి ఆదరణ కరువైంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మాజీ మావోయిస్ట్ నారాయణ గారు చెప్పారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, గతంలో ఉన్నటువంటి ఉద్యమ పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి సంక్షేమాలు అందుతున్నాయి, అదేవిధంగా ప్రజల్లో మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది, అదేవిధంగా చదువుబాట పట్టారు అనేటువంటి విషయాలను కూడా చెప్తున్నారు. భవిష్యత్తులో తాను కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగించాలనుకుంటున్నాను అనేది చాలా స్పష్టంగా మాజీ మావోయిస్ట్ నారాయణ చెప్తున్నారు.